బాసర్ గ్రామం అభివృద్ధి చెందాలనే తపనపడే ఓ కుటుంబం కీర్తిశేషులు ఎండెల్ గంగన్న లక్ష్మీ దంపతులు. వారి కుమారులు ఎండెల్ గంగారాయుడు, కిషన్ రావు, నారాయణ గారు. వీరు చేసిన భూదానం గొప్పది. మన బైపాస్ రోడ్డుకు సర్వే నంబర్ 2, 3, 9, 10, 13, 14 సర్వే నంబర్లో గల భూమిని వీరు గ్రామం కొరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాదాపు ఇవి కొన్ని కోట్లు విలువ చేస్తుంది ఈ భూమి. ఇలాంటి పెద్ద మనసున్న కుటుంబానికి బాసర్ గ్రామస్తులు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పవచ్చు. ఇదే విధంగా వీరు ఏవైతే పుణ్య కార్యక్రమాలు చేశారో అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు. వారి మనుమలు ఒక మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేస్తున్నారు. బాసర్ గ్రామానికి కేంద్రీయ విద్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది. దానికి గాను వీరి సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 నుండే వారికి రోడ్డు అవసరం ఉంది. కాబట్టి ఆ రోడ్డును కూడా వీరు చేసుకున్న ప్లాట్ల నుంచే వీరు 20 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. దానికి అదనంగా వారు 10 ఫీట్లు కావాలంటే కూడా వీరు ఇవ్వడానికి ముందుకొచ్చారంటే వీరి పెద్ద మనసుకు సెల్యూట్ చేయాల్సిందే. ఇదే విధంగా వీరిని స్ఫూర్తి తీసుకొని బాసర్ గ్రామ ప్రజలు, బాసర్ గ్రామంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఉపయోగపడితే బాసరంలో పేదరికం ఉండకుండా ఉంటుంది. ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఇంకా గాదేవార్ సంతోష్ వాళ్ళ ఫాదర్ కూడా భూదానం చేశారు. మళ్ళీ ఓని నరసింహరావు గారు కూడా చేశారు. ఇలాంటి సక్సెస్ స్టోరీలను మున్ముందు వారు ఏం చేశారు, ఎలా చేశారు అన్న విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం. బాసర యావత్తు ప్రజలందరూ కూడా ఎన్నడూ మర్చిపోకుండా ఈ ఎండెల గంగారాయుడు, ఎండెల కిషన్రావు గారు, ఎండెల నారాయణరావు గారి కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉండాలి. కాబట్టి మన బాసర గ్రామం ఎప్పుడు ఎల్లవేళ వారికి రుణపడి ఉంటుందని సొంత భూమిని సర్వే నంబర్ 2, 3లో గల భూమిని బైపాస్ రోడ్డుకు వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాపేశ్వర ఆలయానికి కూడా వెళ్ళడానికి ప్లేస్ ఉండేది కాదు. దాని గురించి వీరు సర్వే నెంబర్ 9, 10, 13, 14 సర్వే నెంబర్ నుంచి భూమిని వారు ఇవ్వడం జరిగింది. వారి సొంత భూమి నుండి రోడ్డు వేయడంతో పాపేశ్వర ఆలయానికి, శివాలయానికి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బాసర్ గ్రామ రైతులందరూ పొలాలకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండే ఈ దత్తాత్రేయ రోడ్డు, ఆ రోడ్డు కూడా ఇరుకుగా ఉండేది. అక్కడ కూడా వారు భూమిని ఇవ్వడం జరిగింది. అన్ని దానాల కన్నా విద్యాదానం, భూదానం అన్నది ప్రధానమైంది. ఈ సొంత భూమిని దానం చేయడంతో బాసర్ గ్రామస్తులందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.